అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ రక్కసపురదోల్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు రాక్షసపురం టైటిల్తో తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత KS రామారావు. ఈ చిత్రాన్ని KN ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై K రవివర్మ నిర్మించారు. రవి సారంగా దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత KS రామారావు సమర్పణలో రాక్షసపురం సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై త్వరలో తెలుగులో రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత KS రామారావు హైదరాబాద్ FNCCలో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను తెలిపారు. KS రామారావు మాట్లాడుతూ, నా కెరీర్ డబ్బింగ్ చిత్రంతోనే ప్రారంభమైంది. కమల్ హాసన్ నటించిన ఎర్ర గులాబీలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్ళీ మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై రాక్షసపురం అనే మూవీని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా దర్శకుడు రవి సారంగా అద్భుతంగా రూపొందించాడు. నా స్నేహితుడు రవివర్మ నిర్మించాడు. ఈ సినిమా చూశాక థ్రిల్ అయ్యాను. ప్రొడ్యూసర్ రవివర్మకు ఫోన్ చేసి నేను ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రంలో హీరో రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు. అది ఒక ఊరిలో జరుగుతూ ఉంటుంది. అందుకే టైటిల్ రాక్షసపురం అని పెట్టారు. నేను 86లో చిరంజీవి గారితో రాక్షసుడు అనే చిత్రాన్ని రూపొందించాను. ఆ సినిమా టైటిల్ కొందరికి నెగిటివ్గా అనిపించింది. కానీ హీరో చేసేవన్నీ మంచి పనులే, కథ మంచిదే. హీరో విలన్స్కు రాక్షసుడు కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఈ రాక్షసపురంలో కూడా హీరో రాక్షసులు లాంటి విలన్స్ను సంహరిస్తాడు. ఒక డిఫరెంట్ సినిమా కాబట్టి ఇప్పుడు ఉన్న ట్రెండ్కు నచ్చుతుంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. రాక్షసపురం మూవీని మీరంతా ఆదరించాలని కోరుతున్నా అని చెప్పారు. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ప్రొడ్యూసర్గా మీ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు కూడా వస్తానని అనుకోలే, సడన్గా రావటం జరిగింది. డాక్టర్ రవివర్మ అనే ఒక ఫ్రెండ్ బెంగళూరులో, అలాగే రవి సారంగా డైరెక్షన్లో ఆయన ఒక సినిమా చేశాడు. ఆ సినిమా పేరు రాక్షసపురం. అదే సినిమాని ఆ పేరుతో తెలుగులో రిలీజ్ చేద్దామని చెప్పి ఆయన నా దగ్గరికి వస్తే, సరే చేద్దాం, చాలా రోజులైంది, బాగుంది సినిమా, చాలా మంచి సినిమా అని చెప్పి రవివర్మ, డాక్టర్ రవివర్మ, నేను కలిసి రాక్షసపురం అనే సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆ పోస్టర్ రిలీజ్కి ఈరోజు మీ ముందుకి, పత్రికా విలేకరుల ముందుకి రావటం జరిగింది. ఇప్పుడు ఆ పోస్టర్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎనభై 86లో నేను రాక్షసుడు అనే సినిమా చేశా. అది కూడా నెగిటివ్ టైటిల్ లాగా వినపడినా రాక్షసుడు చేసే పనులు అన్నీ మంచి పనులే, పాజిటివ్ కదే, పాజిటివ్ పనులతోనే వాళ్ళకి విలన్స్కి రాక్షసుడు లాంటి వాడు కాబట్టి రాక్షసుడు అని పెట్టడం జరిగింది. అలాగే ఈ రాక్షస సంహారం అనేది ఈ రాక్షసపురంలో జరుగుతుంది. అది చాలా రవి సారంగా చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. అది చూసి నేను థ్రిల్ అయ్యి ఈ సినిమాని తెలుగులో తీసుకురావాలి అని చెప్పి రవివర్మతో మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఏప్రిల్ మంత్ ఎండ్లో ఈ సినిమాలు రిలీజ్ చూసి తప్పనిసరిగా ఈ పిక్చర్ రిలీజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నా. ఎనివే, ఈ పిక్చర్ చూసి తప్పనిసరిగా ఆదరిస్తారని, మా క్రియేటివ్ కమర్షియల్స్ని మరోసారి మీరు ఆదరించి పదం వైపు నడపవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి సినిమాలో? అదే ప్రాబ్లం, ఇది అంత సీన్ లేదు, అంత చెప్దామనే ఉద్దేశంతో పెట్టుకోలే. కొత్త బ్యాక్గ్రౌండ్లో తీశారు సినిమాని టోటల్గా. రవి సారంగా చాలా వాళ్ళు రాజ్ శెట్టి, రుషబ్ శెట్టి, ఆ శెట్టి గ్రూప్, ఇంతకుముందు కాంతారా ఆ గ్రూప్ వాళ్ళదే ఈ సినిమా కూడా. రవి శెట్టి హీరో, రాజ్ శెట్టి హీరో. సినిమా అంతా చాలా సస్పెన్సు, థ్రిల్లింగ్గాను కనపడుతుంది. ఎక్కువగా మర్డర్ మిస్టరీ లాగా అనిపిస్తుంది. నేను ఆ టైప్ సినిమా నేను ఎప్పుడు చేయలే. సో అందుకని
ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాం, చూద్దాం ఇప్పుడు ట్రెండ్ ఇట్లా ఉంది కదా అని చెప్పి నేను ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. సో పేరు కొంచెం హార్ష్గా అనిపించినా మన తెలుగుకి తప్పనిసరిగా ఇటువంటి కథలు, ఇటువంటి థ్రిల్లర్స్ బాగా చూస్తున్నారని ఆలోచించి ఈ సినిమాని మీ ముందు తీసుకురావటం జరిగింది. థ్యాంక్ యూ. రాజశెట్టి గురించి చెప్పాక అవి నాకు తెలియదు, అవి నాకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి ముందు వస్తున్నా, అది గ్యారంటీ. నేను అట్లాంటి సినిమా అనుకోట్లా, ఇది ఒక మర్డర్ మిస్టరీ. ఆయన చెప్పినట్టు ఏదో అనవసరమైన ఆలోచనలు ఏమి లేవు, సింపుల్ మర్డర్ మిస్టరీ. ఆ మర్డర్ మిస్టరీని రాజశెట్టి హీరోగా దీన్ని చేయటం జరిగింది. రవి సారంగా చాలా చాలా యంగ్ డైరెక్టర్, చాలా అద్భుతంగా చేశాడు. అది ఆ టేకింగ్ విధానం నాకు బాగా నచ్చి, మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి. అవి నచ్చి తెలుగుకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని నమ్మకంతో తీయడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ ఒక డబ్బింగ్ సినిమాతో మీరు గ్యాప్ తర్వాత ఒక స్ట్రైట్ నా లైఫ్ డబ్బింగ్తోనే స్టార్ట్ అయింది, మళ్ళీ డబ్బింగ్తోనే మళ్ళీ మొదలవుతుంది. అందరూ రీకమ్బ్యాక్లు అవి ఉన్నాయి కదా, అలాంటిది. అయితే ఇది డబ్బింగ్ లాగా ఉండదు, యాక్చువల్గా డబ్బింగ్ లాగా ఉండదు, పర్ఫెక్ట్ బైలింగ్వల్ సినిమా టైప్లోనే ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో తీసినా ఒకలాగానే ఉంటుంది, పెద్ద హిందీకి వేరుగా ఉండటం అట్లా ఉండదు. వాళ్ళు రాజ్ శెట్టి, వృషభ్ శెట్టి వీళ్ళు తీసే విధానం కూడా అట్లాగే ఉంటాయి. సినిమాలు ఒక పర్టికులర్ దీనికోసం అని తీరు. ఏ లాంగ్వేజ్కైనా హ్యూమన్ బీయింగ్కి సినిమాలు ఎవరికి బాగుండే సినిమాలు తీస్తారు, అలాంటి సినిమానే ఇది కూడా. మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఉమేష్ కుమార్ బన్సల్తో కలిసి నిర్మించిన చిత్రం రాకాస. ఈ మూవీలో సంగీత శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాకి మానస శర్మ దర్శకత్వం వహించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మాజీ, మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ, రాకాసని చూసిన ప్రతి ఒక్క ఆడియన్కి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ అది అసాధ్యం. మా డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారంటే అది నిజమైన విజయమని నాకు అనిపిస్తోంది. మా మూవీని చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మా మీదున్న నమ్మకంతో రాకాసాన్ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నేను చేసే ప్రతి సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను. ఫ్యామిలీ ఆడియన్స్ మా మూవీని ఎంతో ఆదరిస్తున్నారు. నా టీం సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఏ ఒక్కరు కూడా ప్రమోషన్స్ విషయంలో కండిషన్స్ పెట్టలేదు. సింగిల్ స్క్రీన్లలో రాకాసాన్ని కేవలం 100 రూపాయలకే అందిస్తున్నాం. అందరూ రాకాసాన్ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్టార్ హీరో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. కేవలం హిందీ వెర్షన్లోనే 1000 కోట్ల నెట్ వసూలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన 21 రోజుల్లోనే 1041 కోట్ల నికర వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 1665 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటి దూసుకుపోతుంది. గతంలో బాహుబలి 2, పుష్ప 2 వంటి పాన్ ఇండియా చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూలు సాధించాయి. కానీ ఒకే భాషలో, అది కేవలం హిందీలోనే 1000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడం ధురంధర్ 2కే సాధ్యమైంది. 2025లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ధురంధర్కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. కథలోని పట్టు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. రణవీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబరచగా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ల నటన సినిమా స్థాయిని మరింత పెంచింది. దీంతో బాలీవుడ్లో ఈ చిత్రం ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది. స్టార్ నటి రష్మిక మందన తన కుటుంబ బంధాలను మరోసారి అభిమానులతో పంచుకున్నారు. సిబ్లింగ్స్ డే సందర్భంగా తన చెల్లి షిమాన్ మందన, మరిది ఆనంద్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన తర్వాత వస్తున్న ఈ ఫ్యామిలీ మూమెంట్స్కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మొదట తన చెల్లి షిమాంతో ఉన్న ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ రోజు సిబ్లింగ్స్ డే అంట కదా అనే క్యాప్షన్ను దానికి జోడించారు. ఆ తర్వాత తన భర్త విజయ్ దేవరకొండ సోదరుడు నటుడు ఆనంద్ దేవరకొండతో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేసుకుని తన కొత్త కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. రష్మికకు ఆనంద్కు మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఏప్రిల్ 5న రష్మిక 30వ పుట్టినరోజు సందర్భంగా ఆనంద్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన, నీ నవ్వు పట్టుదల ఎప్పుడు ఇలాగే ఉండాలి, నీకెప్పుడు అండగా ఉంటానని పోస్ట్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు లీకుల బెడద ఎదురైంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. నమ్మకం, ఎంతోమంది సమిష్టి కృషి, కళల మీద సినిమా నిర్మాణం ఆధారపడి ఉంటుంది. జననాయకన్ లీక్ కావడం నన్ను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి ఘటనలు చిత్ర పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన సృజనాత్మకతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తాయని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవిన్ ప్రొడక్షన్స్కు తాము అండగా ఉంటామని చిరంజీవి స్పష్టం చేశారు. సినిమాను గౌరవించుకోవడానికి, పరిరక్షించుకోవడానికి మనమందరం మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పైరసీని చంపేద్దాం, సినిమాను బతికిద్దామంటూ తన పోస్టును ముగించారు. కాంతారా చాప్టర్ 1 సినిమాలోని ఓ పాత్రను అనుకరిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కీలక అడుగు వేశారు. తాను దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్లోని పదజాలంపై ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనను సంతృప్తిపరిచేలా కొత్త అఫిడవిట్ను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నానని కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. గత ఏడాది గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ వివాదం చోటు చేసుకుంది. ఆ కార్యక్రమంలో రణవీర్ కాంతారా సినిమాలో నటుడు రిషబ్ శెట్టి పోషించిన దైవ పూనకం వచ్చిన పాత్రను అనుకరిస్తూ దైవాన్ని పొరపాటున ఆడదెయ్యమని సంబోధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో న్యాయవాది ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ రణవీర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. రణవీర్ తరపున సీనియర్ న్యాయవాది సజన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ ఇప్పటికే కోర్టులో క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేశామని, సంబంధిత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తానని కూడా అందులో పేర్కొన్నామని తెలిపారు. అయితే ఫిర్యాదుదారు తరపు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అఫిడవిట్లో నిజమైన పశ్చాత్తాపం కనిపించడం లేదని, అందులోని ఉద్దేశం స్పష్టంగా లేదని వాదించారు. మరింత నిర్దిష్టమైన స్పష్టమైన క్షమాపణ కోరారు. దీనిపై స్పందించిన పూవయ్య తన చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని తనకు తెలియదని, జరిగిన సంఘటనకు చింతిస్తున్నట్లు రణవీర్ అఫిడవిట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. వివాదం జరిగిన వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పారని కూడా వివరించారు. అయినప్పటికీ ఫిర్యాదుదారు పక్షం సంతృప్తి చెందకపోవడంతో వారిని సంప్రదించి వారి ఆందోళనలను పరిష్కరించేలా కొత్త అఫిడవిట్ను రూపొందిస్తామని పూవయ్య కోర్టుకు తెలియజేశారు. ఇక తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది. టాలీవుడ్ విలక్షణ నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రధాన పాత్రలో నటిస్తున్న గేదెల రాజు సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రం విడుదల తేదీలో చిన్న మార్పు చోటు చేసుకుంది. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 4కు వాయిదా పడింది. ఏప్రిల్ 17న దాదాపు 9 సినిమాలు లైన్లో ఉండటంతో థియేటర్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 24న సోలో రిలీజ్ దక్కనుండటంతో సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు రఘు కుంచే కేవలం నటుడుగానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించడం విశేషం. తనదైన మార్క్ మెలోడీలు, మాస్ బీట్స్తో ఆయన అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటుంది. రఘు కుంచేలోని నటుడిని మరో మెట్టెక్కించే విధంగా ఈ గేదెల రాజు పాత్ర ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. హలో అండి, గేదెల రాజు కాకినాడ తాలూకా. ఈ సినిమా విడుదల డేట్ ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 24కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా చూసి ఈ సినిమాని విడుదల చేయడానికి ముందుకు వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్స్, అలాగే ఎగ్జిబిటర్స్, అలాగే ఈ సినిమా చూసిన మా శ్రేయోభిలాషులు వీరందరూ ఇచ్చిన సలహా ఏంటి అంటే ఏప్రిల్ 17న దాదాపు 9 సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ సినిమాల మధ్యలో మీ సినిమా అస్తిత్వాన్ని ఎందుకు మీరు దెబ్బతీసుకుంటారు? ఫ్రెష్గా ఏప్రిల్ 24న సింగిల్గా రండి. ఆ రోజు ఏ సినిమాలు లేవు ప్రస్తుతానికి, ఆ రోజు వచ్చి గట్టిగా కొట్టండి అని చెప్పి వారు ఇచ్చిన సలహా మేరకి ఏప్రిల్ 24కి మా సినిమాని మేము ముందుకు తీసుకురాబోతున్నాం. అలాగే ఇప్పటివరకు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్స్ కానీ, పాటలు కానీ, టీజర్స్ కానీ చూసి ఈ సినిమా మీద ఒక అంచనాకు వచ్చి ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామని ప్రేమతో అడుగుతున్నటువంటి ఎంతోమందికి ఒక్కసారి సారీ చెప్పి ఏప్రిల్ 24న థియేటర్స్లో విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా మీద మీ ప్రేమని రవ్వంతా కూడా తగ్గించుకోవద్దని
మనం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మనం యాక్చువల్గా రాజశేఖర్ చూస్తుండాలి బుక్ ఇస్తాడు. లేదు మనం గుర్తింపుల కోసమే కదా. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తన అభిమానులకు అదిరిపోయే కబురు అందించారు. గత ఏడాది విడుదలై విజయం సాధించిన తన యాక్షన్ థ్రిల్లర్ జాట్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జాట్ విడుదలై శుక్రవారానికి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా సన్నీ డియోల్ సోషల్ మీడియాలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జాట్ సినిమా షూటింగ్ నాటి జ్ఞాపకాలను, యాక్షన్ ఘట్టాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. జాట్ విడుదల ఏడాది పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోని యాక్షన్, సరదా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సెట్లో ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా గడిచింది అని ఆయన రాసుకొచ్చారు. ఈ ప్రపంచాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి, సహనటులు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తూ పోస్ట్ చివర్లో సీక్వెల్ గురించి ప్రస్తావించారు. మళ్లీ సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది అనుకుంటా, జాట్ 2 గురించి త్వరలోనే శుభవార్త రాబోతుంది అని పేర్కొన్నారు. దీంతో సీక్వెల్ పై అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం కొరియన్ కనకరాజు. హర్రర్ కామెడీ జానర్లో వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కంసా హనీత అనే మొదటి పాట ప్రోమోను తాజాగా విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రోమోను సంగీత దర్శకుడు తమన్, వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ మధ్య సరదా సంభాషణతో ఆసక్తికరంగా కట్ చేశారు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. భారతీయ యువకుడు కనకరాజ్కు కొరియన్ సంస్కృతికి మధ్య ఉండే సంబంధాన్ని తనదైన కామెడీ శైలిలో మేర్లపాక గాంధీ చూపించబోతున్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన సహజ సిద్ధమైన అందంతో ఓవర్ నైట్లో సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన మోనాలిసా జీవితం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రేమ, వివాహం, లవ్ జిహాద్ ఆరోపణల పర్వం దాటి ఇప్పుడు ఈ వ్యవహారం బాక్సో కేసు వరకు వెళ్లడం సంచలనంగా మారింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జరిపిన తాజా విచారణలో మోనాలిసా వివాహ సమయానికి మైనర్ అని తేలడం ఇప్పుడు ప్రధాన మలుపు. చట్టపరంగా పెళ్లికి కావాల్సిన వయసు లేకపోవడంతో ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్పై తీవ్రమైన శిక్షల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక మోనాలిసా వయసు విషయంలో ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు నిజమేనా, లేక దీని వెనక ఏదైనా రాజకీయ లేదా సామాజిక కుట్ర ఉందా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రముఖ గాయని మంగ్లీ తన అభిమాని పట్ల చూపిన ఆదరణ సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటుంది. తన మీద అభిమానంతో ఆటో డ్రైవర్ తన ఆటోకు మంగ్లీ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టుకోవడం చూసి ఆమె చలించిపోయారు. స్వయంగా నడి రోడ్డుపై కారు ఆపి మరీ అతన్ని కలిసి సెల్ఫీ దిగి సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. తాజాగా ప్రయాణిస్తూ ఉండగా ఒక ఆటో వెనుక మంగ్లీ ఎక్స్ప్రెస్ అని రాసి ఉండటాన్ని మంగ్లీ గమనించారు. వెంటనే తన కారును ఆపి ఆ ఆటో డ్రైవర్ను ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో కలిసి సెల్ఫీ దిగి ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ రోజు నా మనసు కదిలిపోయింది. ఒక అద్భుతమైన అభిమాని తన ఆటో మీద నా పేరును మంగ్లీ ఎక్స్ప్రెస్ అని రాసుకున్నారు. అదొక చిన్న విషయమైనా దాని విలువ మాత్రం నాకు ఎంతో ఎక్కువ. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆటోవాలా అన్న చూపిన ఈ ప్రేమే నాకు ప్రతి అడుగులోనూ ప్రేరణ అని మంగ్లీ పేర్కొన్నారు. ఆమె సింప్లిసిటీని, అభిమానుల పట్ల చూపిస్తున్న గౌరవాన్ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. నేనైతే నాకు తెలిసి నేను ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు చూడలేదు డిస్ట్రిబ్యూటర్స్ కమ్. సో నాకు యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటి, ఎట్లా మాట్లాడాలో కూడా ఐ డిడ్ నాట్ ప్రిపేర్. బట్ నాకు కుదిరితే మా సినిమాకి వచ్చి చూసిన ప్రతి ఆడియన్స్కి నేను వెళ్ళి థ్యాంక్ యూ చెప్పేదాన్ని. బట్ అది కుదరట్లేదు కాబట్టి ఆడియన్స్కి నచ్చిందా లేదా దాని రిజల్టే మా డిస్ట్రిబ్యూటర్స్ బీయింగ్ హ్యాపీ. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఈ స్టేజ్ మీద మా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ యూ సో మచ్, మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇంతకన్నా ఐ డోంట్ థింక్ ఎవరికి ఇంకేం కావాలి అనుకోవట్లేదు సార్. అంటే మమ్మల్ని మేము ఒక కథను నమ్మి మేము సినిమా తీసామంటే అది వేరు. మీకు ఫుల్గా క్రియేటివ్ సైడ్ కూడా మీకు స్టోరీ అదంతా మీ స్టార్టింగ్ నుంచి కాదు, మీరు మా మీద ఉన్న బిలీఫ్ తోటి లేకపోతే కాంటెంట్ కొంచెం చూసి మీరు తీసుకుంటారు ఆ స్టెప్. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్.
నా మీద మీ అందరికీ ఉన్న బిలీఫ్కి. ఈ సినిమానే కాదు, నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో చేసే ప్రతి సినిమాకి ఐ విల్ మేక్ యూ గైజ్ మీ హార్ట్ ఇంకా మీ పాకెట్ హ్యాపీ అయ్యేలాగా చూసుకుంటాను. మేము యాక్టర్లుగా ఒక మంచి సినిమా చేసి హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలండి. మా ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవ్వాలండి. ఎనీ డే ఒక సినిమా హిట్ అయిందంటే అది ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అయితేనే అవుతుందండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ అనేది చాలా 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 చిన్న వర్డ్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ మీ అందరి సపోర్ట్ మాకు ఉన్నందుకు అండ్ ఈ సినిమాని నమ్మినందుకు. ఆవిడ చెప్పినట్టు సినిమా చూడకుండా మేము చిన్న చిన్న కాంటెంట్ రిలీజ్ చేసి దాన్ని నమ్మి మీరు సినిమా తీసుకెళ్ళి ఆడియన్స్ ముందు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాలు చాలా ఆడడం కష్టంగా ఉందని చెప్పారు సుబ్బారెడ్డి గారు. అలాంటి టైంలో కూడా సెకండ్ వీక్లో 480 నుంచి 320 థియేటర్స్ 340 థియేటర్స్ వరకు సెకండ్ వీక్ హోల్డ్ ఉందంటే అది డెఫినెట్లీ ఆడియన్స్ అప్రిషియేట్ చేయడం వల్ల అండ్ దాన్ని మీరు సపోర్ట్ చేయడం అండ్ థియేటర్స్ హోల్డ్ ఉంచడం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. మేము ఆబ్వియస్లీ చాలా తక్కువ చేస్తారనుకుంటా ఇలాంటి ఈవెంట్, నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు నిహార్ గారు ఇలా డిస్ట్రిబ్యూటర్స్కి ఒక ఈవెంట్ చేస్తున్నాం, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలని కానీ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా సరే వాళ్ళు మాకంటే, మేమే కాదండి యాక్టర్ల కంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారండి. కాకపోతే వాళ్ళు కనపడరు, వాళ్ళ పేరు బయటికి రాదు, మేమే కనపడతాం కాబట్టి మాకు వస్తుంది. బట్ దే డిజర్వ్ ఆల్ ద క్రెడిట్, ఆల్ ద అప్రిసియేషన్ అండ్ ఆల్ ఆర్ లవ్ అండ్ ఆర్ రెస్పెక్ట్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. మీరందరూ బ్రేక్ ఈవెన్ అయింది హ్యాపీగా ఉన్నారంటే మేము ఇంకా హ్యాపీ. అంటే మేము ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్కి మా పేరు నిలబెట్టాను కాదు కానీ మీ నమ్మకాన్ని మేము నిలబెట్టాను, మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ అ లాట్. అండ్ ఫైనలీ మా ఆడియన్స్కి ఒక మంచి సినిమా చేస్తే వస్తారు అని ఒక నమ్మకం మీద నిహారిక గారు, నేను, మాన్స గారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అండ్ వీ హోప్ వీ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆడియన్స్ మేము వెళ్ళిన థియేటర్ ప్రతి థియేటర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఆడవాళ్ళు థియేటర్ రావడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్. ఎందుకంటే నిజంగా ఒక మంచి సినిమా వచ్చిందని నమ్మి ఆడవాళ్ళు థియేటర్ రారు నమ్మితే కానీ. అలాంటిది మీరు అందరూ వచ్చారంటే థ్యాంక్ యూ సో మచ్. మేము సక్సెస్ అయ్యామని నిజంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు టు స్టార్ట్ విత్ ఒక చిన్న కామెడీ నోట్లో చేయాలంటే వెన్నెల కిషోర్ గారు ఇక్కడ లేరు. ఆయన తరపున నేను మాట్లాడాలంటే ఆ పంచేదో వేస్తా బ్రహ్మాజీ గారు ఏదో కంచంలో అందంతా అయిందే అయ్యని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఏంటంటే వయసు రీత్యా కొంచెం అది గుర్తు రావటం లేట్ అయింది. మూడోది అంటే బాగుండదని మూడు అక్కడి నుంచి తీసుకుంటున్నాను, వాళ్ళు చెప్పేశారు మూడోది, అందుకని గ్యాప్ ఇచ్చాను. సుమా గారు మాటలు అలా గుర్తుండి అలా అనిపించింది. దట్స్ ఓకే. సరే, నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ మీరు ఎప్పుడు మా దీనిలో మా పర్మనెంట్ ఆర్టిస్ట్ కదండి. మీరు లేని సినిమాలు చాలా అరుదు మా దాంట్లో. మేము అంత క్లోజ్ బ్రహ్మాజీ గారితో. ఎక్కడున్నా సరే ఏది ఫిట్ అవుద్దన్నా ఆయనకి ఎలాగోలో అకామిడేట్ చేయాలనే చూస్తాం. కాకపోతే ఎలాగోలో అనే అంత ఆర్టిస్ట్ కాదు ఆయన. డెఫినెట్గా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ ఆయన. దానికి మేము మా దీనిలో విల్ మేక్ షూర్ దట్ ఆయన మా సినిమాలు ఉండేదట్టు అని అనుకుంటాం. అలాంటి రిలేషన్ మాది. థ్యాంక్ యూ. నా పని అయిపోయింది, సినిమా గురించి మాట్లాడండి. సో కమింగ్ టు సినిమా గురించి అండ్ నిహారిక గారు మేడం అసలు ఫ్యాబులస్. అసలు మీరు ఈ మధ్యకాలంలో మీరు పట్టుకున్న పెద్ద సినిమాలు క్రేజీ కాంబినేషన్లు దానికి ఉండే ఛాన్సెస్ వేరండి. ఇలాంటి సినిమాల్లోనే అసలైన బలం, మీ టేస్టు, మీ కమిట్మెంట్ అన్నీ కనపడతాయి మేడం. అలాగే అంతమందుల కమిటీ కుర్రాళ్ళు కూడా మేము నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. అదే సెంటిమెంట్ రాకాశ కూడా మేము చేసాము. దానివల్ల ఆ హిట్ వాట్ వి కాల్ ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా ఈ నెక్స్ట్ మీరు చేసే పెద్ద పెద్ద సినిమాలు కూడా మాకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హిట్ స్ట్రీక్ అలా కంటిన్యూ చేద్దామండి. ఇంకా పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ కానీ మన రమేష్ గారు కానీ మా ప్రొడ్యూసరు, ఇంత మంచి టీము, ఇంత ఆర్గనైజ్డ్ టీము, వెల్ మేనర్డ్ టీము నేను ఎప్పుడు చూడలేదు. మా ప్రొడ్యూసర్ ఏముందంటే బ్రహ్మాజీని ఇబ్బంది పెట్టకండి, ఈవెంట్లకి అని లేదా ప్రమోషన్కి పిలవకండి, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఆయనే వస్తాడు అన్నది. అంత ఈ మధ్యకాలంలో ఎవరు ఆ మాట అనరు, ప్రతిదానికి రమ్మంటారు. ఇప్పుడు తప్పదు వెళ్ళాలి. బట్ తను నాకు ఇచ్చిన ఇది ఒక ఏమంటారంటే చిన్న గౌరవం మాట, అనవసరంగా ఇబ్బంది పెట్టకండి బిజీగా ఉన్నారని. బట్ టీముని చూసి నాకు ముచ్చటేస్తుంది. నాకు తెలిసి ఏ హీరో కూడా ఇలాగా డే అండ్ నైట్ ఎక్కడ చూసినా చిన్న పెద్ద కొన్ని పెద్ద ఈవెంట్లకి అటెండ్ అవుతారు. అన్నిటికి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్, చిన్న రీల్స్కి పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. పాప హీరోయిన్, శ్రీను, డైరెక్టరు, మా ప్రొడ్యూసరు, వీళ్ళందరూ ప్రతి నిమిషం పొద్దున్నుంచి చూస్తే సాయంకాలం వరకు అన్ని ఛానల్స్లోని, అన్ని ఈవెంట్లోని, అన్ని థియేటర్లోని నేను కెరియర్లో
ఫస్ట్ టైం చూసిన ఇంత మంచి పబ్లిసిటీ చేసిన సినిమా ఏమీ లేదు యాక్చువల్గా. సినిమాని ఇప్పుడు ఎవరు థియేటర్ రావట్లే యాక్చువల్గా, చాలామందికి చాలా చాలా బాగుంటే చూస్తున్నారు, లేకపోతే ఓటీటీ అంటున్నారు అన్నమాట. యాక్చువల్ ముఖ్యంగా ఫన్ సినిమాలు కూడా ఓటీటీ అంటున్నారు. బట్ ఈ సినిమాని ఈ టీం అంతా థియేటర్కి తీసుకొచ్చారు. అది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. మొన్న రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే డైరెక్ట్గా చెప్పాలి, 2 సార్లు చూసామండి, నవ్వుకున్నాం అంటున్నారు లేడీస్ అందరూ. సో థ్యాంక్ యూ, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. టుడే ఈజ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మేము ఎక్కడో మా ఇంట్లో ఎక్కడో గదిలో రాసుకునే స్టోరీని మీరు ఇవాళ ఫ్యామిలీస్ అందరి దగ్గరికి తీసుకెళ్ళి, ఒక అమ్మాయి రాసిన స్టోరీ ఇది. నేను మొన్న థియేటర్స్కి వెళ్తే ఆడవాళ్ళందరూ హ్యాపీగా వచ్చి నవ్వుకుంటున్నారు. ఫ్యామిలీస్ యూజువల్లీ రారు. మా అమ్మని అడిగినా కూడా ఇప్పుడు ఏం వెళ్తానులే సినిమా కంటే టైం వచ్చేసింది ఇప్పుడు. అలాంటిది ఫ్యామిలీస్ అందరూ వచ్చి సినిమా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా అదంతా మీకేనండి. థ్యాంక్ యూ. పింక్ ఎలిఫెంట్ ఒక స్టెప్ తీసుకొని మా డ్రీమ్ని రియాలిటీలోకి చేద్దామని ఒక స్టెప్ తీసుకుంది. ఆ డ్రీమ్ మొత్తం మీరు కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కిరణ్ గారు, సార్ మామూలుగా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమాలో వీళ్ళు బాగా చేశారు అని మనం పర్టికులర్గా చెప్తూ ఉంటాం. అలాగే కొన్ని సీన్స్లో కొంతమంది ఆర్టిస్ట్కి అవకాశం దొరుకుతుంది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్ట్కి, చిన్న ఆర్టిస్ట్ అందరు ఆర్టిస్టులకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అనిపించింది సినిమా. ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. సో చాలా బాగుంది ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా దీనికి వర్క్ షాప్ లాంటిది అట్లా పెట్టుకుని మీరు చేయడం జరిగిందా? దాని వెనుక ఉన్న కష్టాల గురించి లేదు సార్, ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ముని ఒక 6 monthsగా వాళ్ళని ట్రైన్ చేశాడు సార్. అంటే లిటరల్లీ ముని ఎలా వర్క్ చేశాడంటే నేనే షాక్ అయ్యాను. అన్న నాకు కాస్ట్యూమ్స్ కావాలని అంటే, సరే షూటింగ్కి 20 రోజుల ముందు వస్తాయి కదా కాస్ట్యూమ్స్ తీసుకుని, అలా వద్దు సార్ నాకు 1 month ముందు కావాలి, ఇవన్నీ ఉతకాలి, అవన్నీ పాతబడిపోయినట్టు ఉండాలి, నాకు సెట్లోకి వెళ్ళి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసేయొద్దు. అండ్ ఆర్టిస్టులు సార్, అందుకే నేను చెప్తున్నాను కదా సార్, వీళ్ళందరి కోసం నేను మళ్ళీ April 17 తర్వాత మీ ఒపీనియన్ సార్ సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని. దానికి ముందు నాకు వీలైనంత వీళ్ళందరికీ లైఫ్ వచ్చేయాలి, ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ చాలా అంటే చాలా బెస్ట్ పొజిషన్లో ఉండాలని చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఒక సినిమా స్టార్ట్ కాకముందు 6 months వీళ్ళందరూ ఆఫీస్కి వచ్చి రోజు రిహార్సల్ చేసేవాళ్ళు సార్. అంటే అప్పటికి వాళ్ళకి నేను అప్పుడు నా సినిమా కూడా ఒకటి ఫెయిల్యూర్ అయింది అనుకుంటా. వీళ్ళందరూ వచ్చేప్పుడు జరుగుతున్నప్పుడు, అరే కిరణ్ అన్న సినిమా తీస్తాడా, లేకపోతే తీసి నిజంగా థియేటర్ వరకు తీసుకొస్తాడా, రిలీజ్ చేస్తాడా, ప్రమోట్ చేస్తాడా, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు సార్. జస్ట్ ఎందుకో ఎక్కడ నమ్మారో నాకు తెలియదు. రోజు 6 monthsగా రోజు వచ్చేవాడు, ముని రిహార్సల్ చేసేవాడు, నాకు వీడియో చూపిస్తుండే ఇదేం మరీ అంత అవసరం అంటావా అనే ఫీలింగ్ ఉండేవాడు సార్. ఇంత బ్లడ్ పెట్టేశారు సార్ వీళ్ళందరూ. ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్లోనే ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. రేపు సినిమాలో ఇంకా మీకు చాలా ఎంగేజ్ చేస్తారు సార్. ఈరోజు ఈ కాన్సెప్ట్లో ఈ డ్రెస్సులతో రావాలని బాలకృష్ణ గారిది మీరు కావాలని ఈ కాన్సెప్ట్ ఎవరిది? నేనే అనుకున్నాను సార్, నాకే అనిపించింది సార్. అంటే వింటేజ్ ఫీల్ కదా, ఇదిగో సినిమా మొత్తం క్యాసెట్లు తీసుకొని ఊరోళ్ళందరూ ఒక 3 రోజుల పాటు కుప్పం నుంచి టీవీ తెచ్చుకొని అందరూ ఏ హీరో సినిమా చూడాలని గొడవపడేలాంటి ఒక సినిమా. సో ఆ ఫీల్ని రీక్రియేట్ చేయాలి, ఇది వింటేజ్ వైబ్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది. అందుకే మేమందరం ఇలా వస్తే మళ్ళీ మాకు ఆ హీరోలందరినీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక 3 గంటల పాటు మీరు మాతో టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా ఈవెంట్స్కి వస్తుంటారు, బోర్ కొట్టేస్తుంటుంది, మీకు చిన్నపాటి రిఫ్రెష్మెంట్ బాగుంటుందేమో అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను సార్. హీరోగా బిజీగా ఉన్న మీరు నిర్మాత కావాలి ఎందుకు ఆలోచన కలిగింది? కొన్ని క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ నేను సూట్ కావను, ఇంకో హీరోతో వెళ్ళండి అట్లా చెప్తూ ఉంటాం కదా. భవిష్యత్తులో కూడా అలా మీరు కంటిన్యూగా మీరు చేయలేని పాత్రలు వేరే వాళ్ళతో సినిమాలు పొట్టించేసే అవకాశం కంటిన్యూగా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తాను సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.